హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. తమ ముందు కూలీ పని చేస్తున్నట్టు యాక్ట్ చేసిన జలరాసును చూసి రఘురాము, నీకు చేపల బిజినెస్ ఉంది కదయ్యా, మళ్ళీ ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటాడు. జలరాజు, ఏం చేయమంటారు పెదనాన్నగారు, నా బిజినెస్ అంతంత మాత్రంగానే నడుస్తుంది. దాంట్లో వచ్చే సంపాదన శృతి సోకులకే సరిపోదు. అంటే తను దుబారా చేస్తుందని నేను అనట్లేదు. తను చిన్నప్పటి నుంచి అనుభవించిన లైఫ్ స్టైల్ ఇప్పుడు కూడా కోరుకోవడంలో తప్పులేదు. శృతికి లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చాలి అంటే సంపాదన పెరగాలి. కొత్త బిజినెస్ మొదలు పెడదాము అంటే పెట్టుబడికి డబ్బులు లేవు. నన్ను నమ్మి డబ్బులిచ్చే మనుషులు అసలు లేరు. కష్టపడైనా డబ్బు కూడబెట్టాలని పని వెతుక్కుంటున్నాను. నేను ఇలా కూలి పనికి వచ్చానని శృతితో చెప్పొద్దు, తను బాధపడుతుంది అని చెప్పి జలరాజ్ వెళ్ళిపోతాడు. కామాక్షి తప్ప అందరూ జలరాజ్ని చూసి జాలిపడుతూ ఉంటారు. జలరాజ్ పక్కకు వెళ్ళి కూలీ వేషం మార్చుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దేవుడికి నమస్కారం చేసుకుంటూ, దేవుడా, నా పర్ఫార్మెన్స్కి వాళ్ళు పడిపోయారని అర్థమైంది. నా పెట్టుబడికి వాళ్ళు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళకు కలిగేలా చెయ్యి స్వామి అని దేవుడికి నమస్కారం చేసుకుని జలరాజ్ బైక్ మీద వెళ్ళిపోతాడు. ఇంతలో లారీ డ్రైవర్ లారీని పార్క్ చేసి వెళ్ళిపోతాడు. జగదీశ్వరి వాళ్ళు ఆ లారీ దగ్గరకు వచ్చి జలరాజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జగదీశ్వరి ఎంత డబ్బులు అవసరం ఉంటే మాత్రం అతను కూలీ పనికి రావడం ఏంటో అంటుంది. కామాక్షి, అదే అర్థం కావడం లేదు వదినా. తేరగా కూర్చుని తినాలని ఆలోచించేవాడు కష్టపడి సంపాదించాలనుకుంటున్నాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇందులో ఏదో మోసం ఉండే ఉంటుంది అంటుంది. శ్యామల, ఏంటే మోసం? నీ కూతురు పెట్టే ఖర్చులు భరించలేకపోతున్నానని చెప్పాడు కదా, దానికి చెప్పుకోవడం చేత కాదు కానీ ఇతన్ని మాత్రం తప్పు పట్టడానికి తయారవుతావు అంటూ కోపడుతుంది. కామాక్షి, నేనేం ఊరికే తప్పు పట్టట్లేదు, అతని బుద్ధి తెలుసు కాబట్టి తప్పు పడుతున్నాను అంటుంది. చంద్రకళ, లేదు పిన్ని, జలరాశిలో మార్పు వచ్చింది, కష్టం విలువ తెలిసొచ్చింది అంటుంది. శాలిని, అవును పిన్ని, ఇన్ని ఎత్తులు వేసినా డబ్బులు రావని తెలిసిపోయినట్లుంది, ఇక కష్టపడక తప్పదని డిసైడ్ అయినట్లున్నాడు అంటుంది. కామాక్షి, కష్టపడాలనుకుంటే వేరే పనేం దొరకలేదా, ఇలా కూలీ పని చేస్తూ మన పరువు తీయడం ఎందుకో అంటుంది. శ్యామల, అది మాత్రం నిజమే, మన ఇంటి అల్లుడు కూలీ పని చేస్తున్నాడు అంటే అందరూ మనల్నే తప్పు పడతారు అంటుంది. రఘురామ్, అతనిలో ఈ మార్పు రావాలని ఎదురు చూశాం కానీ పట్టించుకోకుండా వదిలేస్తామా అంటాడు. చాటు నుంచి అందరి మాటలు వింటూ ఉన్న జలరాజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కామాక్షి రఘురామ్తో, అన్నయ్య అతను మారిపోయాడని నువ్వు అప్పుడే నమ్మొద్దు అంటుంది. రఘురామ్, అది కాదు కామాక్షి అంటూ జలరాజ్ గురించి కామాక్షితో మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలు ఆడుకుంటూ అక్కడే ఉన్న లారీని తోస్తూ ఉంటారు. లారీ చక్రాలు కదిలిపోతూ ఉంటాయి. లారీ పూలబండి మీదకు వస్తూ ఉండడంతో పూలమ్మే వ్యక్తి లారీని చూసి పక్కకు తప్పుకుంటాడు. లారీ పూలబండిని తోసేస్తుంది. అదే లారీ రఘురామ్ మీదకు వస్తూ ఉండడం చూసిన శాలిని మామయ్య గారు అంటూ అరుస్తూ రఘురామ్ని పక్కకు లాగుతుంది. రఘురామ్, శాలిని ఇద్దరు కింద పడిపోతారు. రఘురామ్కి శాలినికి చిన్న చిన్న గాయాలవుతాయి. అందరూ రఘురామ్ని శాలినిని పైకి లేపుతారు. అక్కడున్న వాళ్ళంతా శాలిని వల్లే రఘురామ్ ప్రాణాలతో ఉన్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్రకళ శాలిని చేతికైన గాయం చూసి తన చీరతో తొడవపోతుంది. శాలిని, పర్లేదు చంద్ర, ఐఎమ్ ఫైన్ అంటుంది. చంద్రకళ, రక్తం వస్తుంటే పర్లేదంటావేంటి అంటుంది. అక్కడున్న వాళ్ళు శాలినితో, నీ ప్రాణాలు లెక్క చేయకుండా పెద్ద ఆయన్ని కాపాడావు, నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి అంటారు. శాలిని, నాకు ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళ ప్రాణాలు కాపాడడం నా ధర్మం, దానికోసం నా ప్రాణాలు వదలడానికైనా నేను సిద్ధమే అంటుంది. కామాక్షి శాలినిని అనుమానంగా చూస్తుంది. ఇక జలరాజ్ హ్యాపీగా గంతులు వేస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. జలరాజును చూసి సరోజ, నా కొడుకు గంతులేస్తున్నాడంటే ఏదో పెద్ద చేపే చిక్కుంటుంది అనుకుంటూ, ఏమైందిరా అలా గంతులేస్తున్నావు అని అడుగుతుంది. జలరాజ్, పెద్ద గాలం వేసి వచ్చానమ్మా, ఈసారి పడితే తిమింగలమే అంటాడు. సరోజ, ఏంట్రా అది అంటుంది. జలరాజ్, ఇందాక గుడికెళ్ళి రఘురామ్ గారి కుటుంబాన్ని కలిశాను అంటాడు. సరోజ, నువ్వు గుడికి వెళ్ళేది గురువారం కదా, ఈరోజు ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. జలరాజ్, అది భక్తి కోసం వెళ్ళే రోజు, ఇది భుక్తి కోసం వెళ్ళాను అంటాడు. సరోజ, అన్నదానంలో తినొచ్చావా, దానికైనా ఇంత సంతోషం అని అడుగుతుంది. జలరాజ్, అయ్యో అమ్మా, నువ్వు అమాయకురాలివి, నేను చెప్పే భుక్తి ఒక రోజుకి సంబంధించింది కాదు, జీవితాంతం సరిపడే స్కెచ్ వేశాను అంటాడు. సరోజ, ఏం చేశావేంటి అని అడుగుతుంది. జలరాజ్ ఓపెన్ చేస్తే అంటూ సరోజకు జరిగిన విషయం చెప్తాడు.
రఘురాము మనం పట్టించుకోకుండా వదిలేస్తామా అని అన్నాడు అని సరోజకు చెప్తూ ఆ మాట విన్నప్పుడు తన చెవుల్లో అమృతం పోసినట్లయింది అంటాడు. ఇప్పుడు మనం బిజినెస్ ఐడియాలు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, మనం కూడా లక్షాధికారులం అయిపోవచ్చు అంటాడు. అప్పుడే శృతి ఇంట్లో నుంచి బయటకు వస్తూ జల్రాజ్తో ఆల్రెడీ మీరు లక్షాధికారులే అప్పుల్లో అంటుంది. సరోజ జల్రాజ్తో ఏంట్రా వినేసిందా అంటుంది. జల్రాజ్ వినేసిందేమో అమ్మా అంటాడు. శృతి ఏంటి చెవులు కొరుక్కుంటున్నారు అంటుంది. సరోజ వేరే ఏమైనా కొరుక్కు తినడానికి నువ్వు మాకు ఏమీ మిగల్చలేదు కదా అంటుంది. శృతి ఏదో దాస్తున్నారు కదా అని అడుగుతుంది. సరోజ జల్రాజ్తో ఏమీ వినలేదు అంటుంది. శృతి ఏం వినలేదు, మళ్ళీ ఏం ప్లాన్ చేశారు అని అడుగుతుంది. జల్రాజ్ బిజినెస్ అంటూ ఉంటే శృతి స్పెల్లింగ్ తెలుసా అని అడుగుతుంది. లేకపోతే నీ మొహానికి ఏ బిజినెస్ సూట్ అవుతుంది అంటుంది. జల్రాజ్ అను బేబీ అను, నీ నోరు మూయించే రోజు దగ్గరలోనే ఉంది అంటాడు. శృతి తను అనడం నువ్వు పొంగిపోవడం, మొహాలు అద్దంలో చూసుకోండి మీకే ఓవర్ అనిపిస్తుంది అంటూ సరే కానీ మీతో నాకేంటి, నాకు పిజ్జా మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టు అంటుంది. సరోజ ఈవిడో పెద్ద దుబాయ్ షేక్ కూతురు, మిల్క్ షేక్ కావాలంట అంటుంది. జల్రాజ్ పాపం తిననివ్వమ్మా, రేపు మనం బిజినెస్ పెట్టి సక్సెస్ అయితే మనం కూడా తింటామంటూ ఓకే బేబీ నేను ఆర్డర్ చేస్తాను, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు అంటాడు. శృతి మరీ ఇంత ఫోర్స్ కొడుతున్నాడేంటి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సరోజ నువ్వు వాళ్ళ కుటుంబం సాయం అడగాలన్న ఆలోచన శృతికి మాత్రం తెలియనివ్వకు అంటుంది. జల్రాజ్ శృతికే కాదు మా అత్తకు కూడా తెలియకూడదు, వాళ్ళిద్దరూ కూడబలుక్కుని మరీ నా ప్లాన్ చెడగొడతారు అంటూ అందుకే సైలెంట్గా ఉండు అంటాడు. ఇక క్రాంతి వర్క్ చేసుకుంటూ ఉంటే విరాట్ క్రాంతి దగ్గరకు వచ్చి నీ ప్రయత్నాలు ఎక్కడి దాకా వచ్చాయి అని అడుగుతాడు. క్రాంతి 2 ఇన్వెస్టర్స్ దొరికారన్నయ్య అంటాడు. విరాట్ వెరీ గుడ్ రా అంటూ వాళ్ళను మాత్రం వదలకురా, అవసరమైతే చెప్పు మనం కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేద్దాం, నీ ప్రాజెక్ట్ చాలా గ్రాండ్గా లాంచ్ చేద్దాం అంటాడు. క్రాంతి మనం పెట్టుబడి పెట్టేటట్లయితే ఇంతవరకు ఎందుకు ఆగుతానన్నయ్య అంటాడు. నా బిజినెస్ని నేను ఏ సపోర్ట్ లేకుండా ఎస్టాబ్లిష్ చేయాలని, నా స్వశక్తితో ఎదగాలని డిసైడ్ అయ్యాను. మనమే పెట్టుబడి పెడితే రెస్పాన్సిబిలిటీ పెద్దగా ఉండదు, మన డబ్బే కదా అనిపిస్తుంది. అదే ఎవరికైనా మనం సమాధానం చెప్పే పరిస్థితి ఉందనుకో అప్పుడు బాధ్యతగా నడుచుకుంటామంటాడు. విరాట్ సూపర్ రా, నచ్చావు అంటాడు. కానీ నీకు ఏ అవసరం వచ్చినా నీ వెనక మీ అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు అంటాడు. విరాట్ ఇంట్లో ఎవరూ లేరేంటి అని అడుగుతాడు. క్రాంతి అందరూ గుడికి వెళ్ళారన్నయ్య అంటాడు. విరాట్ మరి నువ్వు వెళ్ళలేదేమి అని అడుగుతాడు. క్రాంతి చిన్న వర్క్ ఉందన్నయ్య అంటూ ఉంటే విరాట్ శాలినితో వెళ్ళడం ఇష్టం లేదని చెప్పు అంటాడు. క్రాంతి అదే నిజమన్నయ్య అంటాడు. శాలిని ఉన్న చోట ఉండడం నాకు కంపరంగా ఉంటుంది, ఏదో అమ్మా నాన్న మాట కాదనలేక ఆ రూమ్లో ఉంటున్నాను అంటాడు. విరాట్ మరీ ఇంత ద్వేషం పనికిరాదురా, ఒకసారి అవకాశం ఇవ్వచ్చు కదా అంటాడు. క్రాంతి కుక్కతో ఒక వంకర అన్నయ్య, అది దాని తత్వం అంటాడు. ఇంతలో జగదీశ్వరి శ్యామల రఘురామ్ని నడిపిస్తూ ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు. విరాట్ కంగారుగా రఘురామ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది నాన్న అని అడుగుతాడు. రఘురామ్ చిన్న యాక్సిడెంట్ అయింది అంటాడు. చంద్రకళ శాలిని సోఫాలో కూర్చోబెడుతుంది. విరాట్ చంద్రకళని ఏమైందని అడుగుతాడు. చంద్రకళ గుడిలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది బావా అంటూ జరిగిన విషయం చెప్తుంది. క్రాంతి నాన్న నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. రఘురామ్ ఏం కాలేదురా, చిన్న గాయాలే అంటాడు. శాలిని లేకుంటే నేను అయిపోయేవాడినిరా, పాపం శాలిని నన్ను కాపాడి తను గాయపడింది అంటాడు. జగదీశ్వరి సమయానికి శాలిని కాపాడబట్టి సరిపోయింది, లేదంటే ఏం జరిగేదో అంటుంది. శ్యామల చంద్రకళతో శాలినిని లోపలికి తీసుకెళ్తే రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పడంతో చంద్రకళ శాలినిని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. క్రాంతి శాలినిని ఆగమంటాడు. గాయం అయిందా, అయ్యేలా ప్లాన్ చేశావా అని అడుగుతాడు. శాలిని నేను ప్లాన్ చేస్తుంటే నేనెందుకు కాపాడుతానరా పిచ్చి మగడా అనుకుంటూ ఇది టూ మచ్ క్రాంతి అంటుంది. పరామర్శించడానికి పిలుస్తామనుకున్నాను కానీ అనుమానిస్తావా అని అడుగుతుంది. క్రాంతి నువ్వెంత ట్రై చేసినా నేను నిన్ను నమ్మను, ఇది ఖచ్చితంగా నీ ప్లానే అని నా డౌట్ అంటాడు. కామాక్షి నాకు ఈ ఆలోచనే రాలేదు అనుకుంటూ పైగా వ్యాన్ కూడా సిమెంట్ది, ఈవిడికి సిమెంట్ వ్యాన్లకి కాంట్రాక్ట్ ఎప్పటి నుంచో ఉంది కదా, కొంపతీసి ఈవిడే చేసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. క్రాంతి శాలినితో మాట్లాడమేంటి, నీ పనేనా ఇది అని అడుగుతాడు. శ్యామల ఊరుకోరా, తను ప్రాణాలకు తెగించి కాపాడితే నిలదీస్తావేంటి అంటుంది. చంద్రకళ అవును క్రాంతి, తనకు నీ ఓదార్పు కావాలి, అపనింద కాదు అంటుంది.
క్రాంతి మిమ్మల్ని అందరినీ లేపేయడానికి ప్లాన్ చేసి ఉంటుంది వదినా. నేను నమ్మను కదా, అందుకే అందరినీ కాపాడినట్లు నటిస్తుంది అంటాడు. జగదీశ్వరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా, శాలిని నా పసుపు కుంకుమ కాపాడింది అంటుంది. విరాట్ ఊరుకోరా అని చెప్పి చంద్రకళతో శాలినిని లోపలికి తీసుకెళ్ళమంటాడు. శాలిని ప్రమాదంలో నా ప్రాణం పోయినా బాగుండేది బావగారు, ఈ నిందలు పడేదాన్ని కాదు అంటుంది. క్రాంతి నీ నాటకాలు నా దగ్గర కాదు, మర్యాదగా చెప్పు. ఎవరితో కలిసి ప్లాన్ చేశావు? మీ అమ్మ నువ్వు ఇద్దరూ కలిసే ప్లాన్ చేశారు కదా అని అడుగుతూ ఉంటాడు. రఘురాము నువ్వు నోరు మూసుకోరా అంటూ శాలినిని లోపలికి వెళ్ళమని చెప్పి చంద్రకళతో శాలినిని లోపలికి తీసుకెళ్ళమంటాడు. చంద్రకళ శాలినిని లోపలికి తీసుకెళ్తుంది. రఘురాం క్రాంతితో ఇలా తయారయ్యావేంటిరా, ప్రతి దానికి అనుమానమేనా అంటాడు. శ్యామల ఇది టూ మచ్ రా క్రాంతి, మా కళ్ళ ముందే శాలిని అన్నయ్యను కాపాడింది, మేం చెప్పినా నమ్మకపోతే ఎలారా అంటుంది. క్రాంతి వెళ్ళిపోతాడు. కామాక్షి శ్యామలతో ఏమో క్రాంతి అనుమానం కూడా నిజం అయ్యుండొచ్చు కదా అంటుంది. శ్యామల ఏమే కామా నువ్వు నోరు మూసుకో అంటూ ఛాన్స్లో డ్యాన్స్ వేయకు అంటుంది. వెళ్ళండి అందరూ రెస్ట్ తీసుకోండి అని చెప్పి రఘురామ్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక శాలిని క్రాంతి మరీ టూ మచ్ చేస్తున్నాడు అనుకుంటూ పాపం పోనీలే అని కాపాడితే అది నేను చేశానంటాడా, అసలు కాపాడకుండా ఉండాల్సింది అనుకుంటుంది. క్రాంతి ప్రవర్తన మరీ ఓవర్ అయిపోతుంది అనుకుంటూ అసలు నేనేం చేశానని అని అనుకుంటూ ఉంటుంది. కామాక్షి యాపిల్ తింటూ శాలిని దగ్గరకు వస్తుంది. గుడిలో సిమెంట్ వ్యాన్కి నీకు దగ్గర సంబంధం ఉంది కదా అని అడుగుతుంది. క్రాంతి అనుమానించినట్టు నువ్వే అని నా అనుమానం అంటూ ఉంటే శాలిని నేను మారిపోయాను పిన్ని అంటుంది. కామాక్షి మారినట్టే అనిపిస్తుంది, కానీ ఎక్కడో చిన్న అనుమానంగా ఉంది అంటుంది. శాలిని ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, క్రాంతి చేస్తుంది సరిపోతని నువ్వు స్టార్ట్ చేశావా అని అడుగుతుంది. కామాక్షి నేనేం టార్చర్ చేయడం లేదు, కానీ క్రాంతి మంచోడు కాబట్టి కేవలం మాటలతో సరిపెడుతున్నాడు, అదే ఏ శాడిస్ట్ మొగుడో అయితే ఎన్ని చేసుండేవాడో అంటుంది. శాలిని ఏం చేసేవాడు అని అడుగుతుంది. కామాక్షి జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి తలని గోడకేసి కొట్టేవాడేమో అంటుంది. శాలిని క్రాంతి తనను అలాగే చేయడం గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటుంది. కామాక్షి శాలినిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. శాలిని ఉండి పిన్ని తలుచుకుంటేనే భయమేస్తుంది అంటూ అయినా నువ్వు కూడా ఏంటి నన్ను భయపెట్టేస్తున్నావు, శృతికి జరిగింది మనసులో పెట్టుకున్నావు కదా అంటుంది. కామాక్షి ఆ విషయంలో మాత్రం నిన్ను చంద్రని అస్సలు క్షమించను అంటుంది. శాలిని నువ్వేంటే క్షమించేది బోడి, క్రాంతి నన్ను నమ్మేదాకా నేను కాస్త మెత్తగా ఉండేది, అతను నమ్మిన మరుక్షణం మొదటి చెక్ పెట్టేది నీకే, నిన్ను ఆ చేపల గుడిసెకే పంపిస్తా, అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి చేపలు అమ్ముకుందురు కానీ అని అనుకుంటూ ఉంటుంది. కామాక్షి సరే ఎవరి పాపాన వాళ్లే పోతారు అంటూ మొత్తానికి సిమెంట్ వ్యాన్ నీది కాదంటావు అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్యామల ఏ వెహికలే ఊళ్ళో మన మీదకు దూసుకొచ్చింది కదా, అది శాలిని వాళ్ళదా అని అడుగుతుంది. శాలిని కాదు పిన్ని కారు అంటుంది. కామాక్షి నేను అలా అడగలేదు శ్యామ, వీళ్ళ అమ్మగారికి కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్తో పాటు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉంది కదా, అందుకే అడుగుతున్నాను అంటుంది. ఒకప్పుడు శాలిని లారీలను వ్యాన్లను బాగా వాడిందిలే అంటూ ఉంటే శ్యామల శాలినితో దీనికేమైనా పిచ్చా ఏంటమ్మా, ఏం మాట్లాడుతుంది సంబంధం లేకుండా అని అడుగుతుంది. శాలిని అప్పటినుంచి ఇలాగే నన్ను డిస్టర్బ్ చేస్తుంది పిన్ని గారు, శృతి పెళ్ళయ్యాక కాస్త మెంటల్గా డిస్టర్బ్ అయినట్టుంది అంటుంది. శ్యామల శాలినితో ఇది చిన్నప్పటి నుంచి ఇంతే అమ్మా, ఏం మాట్లాడినా అర్థం ఉండదు, బై డిఫాల్ట్ దీనికి చిప్ కొట్టేసింది, దీని మాటలేవి పట్టించుకోవద్దు అని చెప్పి కామాక్షితో పద వెళ్దామంటూ ముందుకు తోస్తుంది. కామాక్షి పడబోతూ తొయ్యకే పడిపోతాను అంటుంది. శ్యామల అంత పని చేయకే టైల్స్ పగిలిపోతాయి పాపం అంటూ కామాక్షిని తనతో తీసుకెళ్తూ ఉంటుంది. శాలిని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక విరాట్ రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. చంద్రకళ వాటర్ బాటిల్ తీసుకుని రూమ్లోకి వస్తుంది. విరాట్ని చూసి ఏంటి అయ్యగారేదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు అని అడుగుతుంది. విరాట్ శాలిని గురించి ఆలోచిస్తున్నాను అంటాడు. క్రాంతి అన్నప్పటి నుంచి ఆ యాక్సిడెంట్ ప్లాన్ శాలినియే చేసుంటుందని నాకు కూడా డౌట్ వస్తుంది, తనలో ఇంకా మార్పు రాలేదనిపిస్తుంది అంటాడు. చంద్రకళ ఏంటి బావా నువ్వు కూడా అలా ఆలోచిస్తున్నావు, అది శాలిని పని కాదు అంటుంది. విరాట్ అంత నమ్మకంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు చంద్ర అంటాడు. చంద్రకళ నిజంగా శాలినిలో మార్పు రాకపోయి ఉంటే తన గురించి బయటపడ్డా కూడా ఇక్కడే ఉండాల్సిన అవసరం తనకు లేదు, బయటకెళ్ళి కూడా మన మీద పగ సాధించవచ్చు, చంపాలన్న థాట్ తనకుండి ఉంటే ఎక్కడుండైనా ఈజీగా ఆ పని చేయగలదు అంటుంది. విరాట్ ఏమో చంద్ర, శాలిని మైండ్ గేమ్ని మనం గెస్ చేయలేకపోతున్నాం అంటాడు. చంద్రకళ లేదు బావా, ఇది వరకు మామయ్య మీద అటాక్ చేసింది కూడా
తన గురించి బయటపడిపోతుందన్న ఆవేశంలోనే కానీ చంపాలన్న ఉద్దేశంతో కాదు. తల్లి ప్రభావం శాలిని మీద ఉండడం వల్ల ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని అనుకుందే తప్ప ప్రాణాలు తీయాలని ఎప్పుడూ ఆలోచించలేదు అంటుంది. ఇక అర్జున్ తేజుని చంద్రకళ దగ్గరకు తీసుకొస్తాడు. చంద్రకళ తేజు అని పిలుస్తుంది. తేజు హాయ్ అమ్మా అనబోతూ హాయ్ ఆంటీ అంటుంది. చంద్రకళ తేజుతో మనది ఆ దేవుడు కలిపిన బంధం తేజు. ఆ బంధాన్ని నేనెప్పుడూ కాదనుకోను. ఎప్పటికైనా నేను నీకు అమ్మనే అంటుంది. తేజు నేను నిన్ను అమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంది. చంద్రకళ పిలువమ్మా అంటుంది. తేజు థ్యాంక్స్ అమ్మా అంటూ చంద్రకళను హగ్ చేసుకుంటుంది. అర్జున్తో పాటు అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. తేజు వెళ్ళిపోతూ చంద్రకళతో అమ్మ నేను ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుందంట అంటుంది. చంద్రకళ తేజు నుదుటిన ముద్దు పెడుతుంది. తేజు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.